రాజమహేంద్రవరంలో రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకొని ఇఫ్తార్ విందును ఘనంగా నిర్వహించారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన ముస్లిం సోదరులతో మొరంపూడి ప్రాంతంలో పండుగ వాతావరణం నెలకొంది. తొలుత ఇమాం అబ్దుల్ హఫీజ్ ఖాన్ ప్రసంగించిన రంజాన్ విశిష్టతను వివరించారు. అనంతరం మంత్రి కందుల దుర్గేష్, గన్ని కృష్ణ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ముస్లిం సోదరులకు స్వయంగా ఇఫ్తార్ విందును అందించారు. మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ రంజాన్ మాసం క్రమశిక్షణకు, దాతృత్వానికి, ఆధ్యాత్మిక చింతనకు నిదర్శనమని, కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉందని, వారిని విద్య, ఉద్యోగ అవకాశాలు అధిక ప్రాధాన్యతనిస్తూ మైనార్టీల రక్షణ బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు. పవిత్ర రంజాన్ మాస సందర్భంగా ఉపవాసాలు ముస్లిమ్స్ అందరూ కూడా ఉపవాసాలు చేస్తూ ఉంటారు. ఈ ఉపవాసాల ద్వారా శరీర శుద్ధి, ఆత్మశుద్ధి కూడా కలుగుతూ ఉంటుంది. మేము ఇక్కడ ప్రతి సంవత్సరంలాగా ఇక్కడ కూడా రంజాన్ ఉపవాస దీక్షలకి ఇక్కడ ఇఫ్తార్ విందుని ఏర్పాటు చేయడం జరిగింది. రాజమండ్రిలో ఉన్న అన్ని మసీదుల నుంచి కూడా మసీద్ కమిటీలు అందరూ కూడా పిలిచి ఒకే చోట కూర్చోబెట్టి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. రంజాన్ ఉపవాసాలు ముఖ్యంగా బోధించేది ఏంటంటే మత సామరస్యాన్ని బోధిస్తాయి. ఇంకా రాజమండ్రిలో ఎప్పుడు కూడా అందరూ కూడా హిందువులు కానీ, ముస్లిమ్స్ కానీ, అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు కూడా కలిసిమెలిసి ఉండడం అనేది రాజమండ్రి గోదావరి నీళ్ళ యొక్క ప్రాశస్యం అది.